హాయ్ వ్యూయర్స్, ఈరోజు నేను బ్లడ్ ఇన్వెస్టిగేషన్, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ఎర్లీ ప్రెగ్నెన్సీ టైంలో యూజువల్లీ వెళ్ళగానే బ్లడ్ టెస్ట్ ఫస్ట్ రాసిస్తారు. బ్లడ్ టెస్ట్ కానివ్వండి, యూరిన్ టెస్ట్ కానివ్వండి, రక్త పరీక్షలు కొన్ని రాసిస్తారు గైనకాలజిస్ట్. ఎందుకు వాటి ఇంపార్టెన్స్ ఏంటి చెప్పదలుచుకున్నాను. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అనేది, రక్త పరీక్ష అనేది ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే వాళ్ళ బ్లడ్ గ్రూప్ దగ్గర నుంచి వాళ్ళల్లో లివర్ కండిషన్ కానీ, కిడ్నీ కండిషన్ కానీ, రక్తం గడ్డకట్టే ప్రక్రియ కానీ ఎలా ఉంది, ఈ టెస్ట్ అన్ని చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే ఒక తల్లిలో ఏ రకమైన సబ్ క్లినికల్ గా హైపోథైరాయిడిజం ఉండడం కానీ, అంటే అండర్లైన్ పథాలజీస్ ఏమైనా ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీ నిలబడుతూనే కొన్ని రకాల శరీరంలో హార్మోన్ మార్పుల వల్ల కానివ్వండి, శరీరంలో వచ్చి వాళ్ళు తట్టుకునే శక్తి, వాళ్ళ హెరిడిటరీ వైజ్ కానివ్వండి, టెండెన్సీస్ ఏవైతే ఉంటాయో డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానివ్వండి, దాని థైరాయిడ్ కానివ్వండి, సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం కానివ్వండి, వాళ్ళల్లో లివర్ కండిషన్ కానీ, కిడ్నీ కండిషన్ కానీ, తట్టుకునే శక్తి త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది అనే అసెస్మెంట్ తెలియడానికి ఫస్ట్ మంత్ లోనే ఈ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అనేది, వాళ్ళ జనరల్ హెల్త్ స్టేటస్ తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్స్ అంటూ రాయడం జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ బేస్డ్ ఆన్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ, అంటే పూర్తి 9 నెలలు కూడా వాళ్ళ హెల్త్ స్టేటస్ ఎలా వెళ్తోంది, అంటే బిడ్డ ఎదుగుదలతో తల్లి ఆరోగ్యం అనేది ఎలా మార్పులు జరుగుతున్నాయి, సో తట్టుకునే శక్తి తల్లికి ఏ రకంగా ఉంది, డెలివరీ పెయిన్స్ కానివ్వండి, తట్టుకునే శక్తి, డెలివరీ ప్యాటర్న్ లో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది తల్లి మదర్ స్టేటస్ ని బట్టి తెలుస్తుంది. ఈ మదర్ హెల్త్ స్టేటస్ అనేది డిపెండింగ్ అపాన్ ద రక్త పరీక్షలు కానివ్వండి, మూత పరీక్షలు కానివ్వండి. రక్త పరీక్షల్లో మోస్ట్లీ ఇన్వాల్వ్ వాళ్ళ హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉంది, నమూనాలో హిమోగ్లోబిన్ ఎంత ఉంది, వాళ్ళలో ఐరన్ స్టోర్స్ ఎంత ఉన్నాయి, దాంతో పాటుగా వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి, బేసికలీ ఆ బ్లడ్ గ్రూప్ బేస్డ్ కూడా కొన్ని రకాల టెస్ట్లు, RH పాజిటివా, RH నెగిటివా, ఈ గ్రూపింగ్ కానివ్వండి, ఏ రకమైన బ్లడ్ గ్రూప్, వెరీ రేర్ బ్లడ్ గ్రూపా, ఆ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ గ్రూప్ అయితే వాళ్ళ హస్బెండ్ బ్లడ్ గ్రూప్ చెక్ చేసుకోవడం, హస్బెండ్ బ్లడ్ గ్రూప్ కూడా నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా, దాని బేస్డ్ మీద బిడ్డ మీద కాన్సన్ట్రేషన్ చేయడము, బిడ్డలో మార్పులు కానివ్వండి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకోవడానికి ఈ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా థైరాయిడ్ వచ్చేసి, థైరాయిడ్ టెస్టింగ్ అనేది బేబీకి కార్డియాక్ అనామలీస్ అనేది ముందు జరగకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకంగా డైట్ లో మార్పులు చేసుకోవాలి అనేది తెలియడానికి కూడా మొదటి నెలలోనే మీకు బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు లివర్ కండిషన్ ఎందుకు మేడం, లివర్ కండిషన్ కి సంబంధం ఏముంది అని అడుగుతారు, చాలా అడిగారు. వచ్చిన రెగ్యులర్ గా వచ్చే పేషెంట్స్ వచ్చేసి అడిగినప్పుడు వాళ్ళకి లివర్ కండిషన్ ఎందుకు అని అంటే, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ నిలబడి బిడ్డ ఎదుగుతూ ఉంటుందో శరీరంలో ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే మార్పుల్లో లివర్ ఎంజైమ్స్ అనేది కొంచెం రేజ్ అవ్వడం జరుగుతుంది. దాని వల్ల కొలిస్టేసిస్ అంటారు, అంటే పిత్తం అనేది పెరిగిపోవడము, స్టోన్స్ కానివ్వండి, కిడ్నీ ఈ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫామ్ అవ్వడం, లేదా గాల్ బ్లాడర్ లో ఇన్ఫెక్షన్ అవ్వడం అనేది వెరీ కామన్లీ కొంతమందికి చూస్తాము. సో ఇవన్నీ కూడా అసెస్మెంట్ లివర్ ఫంక్షన్ కూడా చెక్ చేసుకున్నప్పుడు మొదటి 3 నెలల్లోనే టెస్ట్ చేసుకున్నప్పుడు అసెస్మెంట్ యాక్చువల్ వాళ్ళ హెల్త్ స్టేటస్ ముందు ఎలా ఉంది, డెలివరీ ప్రెగ్నెన్సీ ప్యాటర్న్ లో ఏ చేంజెస్ వస్తున్నాయి అనేది అవగాహన వస్తుంది. దీన్ని బట్టి వాళ్ళకిచ్చే ట్రీట్మెంట్ తో పాటు వాళ్ళకిచ్చే ఫర్దర్ డెలివరీ ప్యాటర్న్ ని కూడా మార్పులు చేయడానికి అవకాశము అండ్ మంచి ట్రీట్మెంట్, కరెక్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది హెల్ప్ అవుతుంది. కాబట్టి మొదటి నెలలోనే ఎప్పుడైతే వెళ్ళగానే బ్లడ్ టెస్ట్ రాసిస్తారు, కాబట్టి ముందే వెళ్లకుండా నెమ్మదిగా వెళ్దాము, బ్లడ్ టెస్ట్ రాసి అనవసరంగా ఎందుకు రక్త పరీక్షలు చేయించాలి, ఎందుకు యూరిన్ టెస్ట్ చేయించాలి అనే అపోహ అనేది తీసేసి మీరు వెళ్ళినట్టయితే యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూనే మీరు డాక్టర్ని సంప్రదించినట్టయితే సరైన టెస్ట్లు, ఇన్వెస్టిగేషన్స్, స్కాన్స్ చేయించుకుంటే సరైన టైంలో తెలుసుకున్నట్టయితే దానికి కావలసిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలుగుతారు. థ్యాంక్ యూ, నమస్తే.